టీడీపీ అధినేతకు చీపురుపల్లి గోల. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ప్రస్తుతం టీడీపీ తరఫున నేతలెవరూ చంద్రబాబు నాయుడికి దొరకడం లేదు. ఎవరిని పోటీ చేయమని అడుగుతున్నా చేయమంటే చేయమంటున్నారు. కారణం ఏమిటంటే ఇక నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తుండడమే. ఆర్థిక అంగబలాల్లో అత్యంత పటిష్టంగా ఉన్న బొత్సాను ఢీకొనాలంటే మామూలు విషయం కాదు. అందుకనే తమ్ముళ్లు పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పెద్ద సమస్య అయింది. ఎందుకంటే గంటా ప్రతి ఎన్నికకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని మార్చేస్తుంటారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఇప్పటికి 4 నియోజకవర్గాలు మారారు. పోటీ చేసిన 4 నియోజకవర్గాలతో పాటు 3 రిజర్వ్డ్ నియోజకవర్గాలను తీసేయాలి. 3 చోట్ల చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించేశారు. ఎక్కడో ఒక చోట నుండి పోటీ చేయాలని అనుకున్నారు. 2 నియోజకవర్గాలను జనసేనకు ఇవ్వబోతున్నారనే ప్రచారం తెలిసిందే. మిగిలిన 3 స్థానాల్లో నేతలు తమ సీటును త్యాగం చేయడానికి ఇష్టపడడం లేదు. అందుకనే గంటాను చీపురుపల్లిలో పోటీ చేయమని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే బొత్సకు వ్యతిరేకంగా పోటీ చేసి గెలుస్తామనే నమ్మకం గంటాలో లేదు. కాబట్టే పోటీ చేయనని చెప్పేశారు. గంటా విషయం తేలిపోవడంతో మాజీ మంత్రి కళా వెంకట్రావును పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు. అయితే కళా వెంకట్రావు కూడా కుదరదంటే కుదరదని పొమ్మన్నారు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని చంద్రబాబు తాజాగా మీసాల గీతను పోటీ చేయమని అడుగుతున్నారు. అయితే గీత కూడా బొత్సకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి ఇష్టపడడం లేదని పార్టీ వర్గాల సమాచారం. చీపురుపల్లిలో ఎవరిని పోటీ చేయమని అడిగినా అందరూ వద్దని తప్పుకుంటున్నారు. అందుకే ఎవరిని పోటీ చేయించాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎవరు ఇష్టపడకపోతే చీపురుపల్లి నియోజకవర్గానికి చివరకు జనసేనకు ఇచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక సీటు అదనంగా ఇచ్చినట్లుంటుంది. బరువు దింపుకొని పరువు దక్కించినట్లు ఉంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే బొత్సకు వ్యతిరేకంగా వైజాగ్ జిల్లా వాళ్ళు పోటీ చేయడం లేదు. విజయనగరం జిల్లా వాళ్ళు పోటీకి ఇష్టపడడం లేదు. మొత్తానికి చీపురుపల్లిలో బొత్సకు వ్యతిరేకంగా ఎవరు పోటీ చేస్తారో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.